హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ మోహిత. మనం ఈరోజు స్కిన్ చేంజెస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అన్నది తెలుసుకున్నాం. ఎస్, డార్క్ స్పాట్స్ ఆన్ బ్రెస్ట్ పైన, నిప్పల్స్ పైన, థైస్ దగ్గర, మరి సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో మనకు చాలా డార్క్ స్పాట్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. మరి లీనియా నిగ్రా అనే లైన్ అనేది మనకు నావెల్ అంటే బొడ్డు దగ్గర నుండి పైనకి కానీ అప్ టు ద చెస్ట్ వరకు కానీ లేదా ప్యూబిక్ హెయిర్ ఉన్న వరకు కానీ ప్రెగ్నెన్సీలో ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంటుంది. దాన్ని మనము లీనియా నిగ్రా అని కూడా పిలుస్తామన్నమాట. దాంతోపాటు యాక్రే అన్నది మనకు ట్రిగర్ అవుతుంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ టైంలో. అండ్ స్ట్రెచ్ మార్క్స్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ నుండి కొంతమందిలో చూస్తూ ఉంటాం. బేస్డ్ ఆన్ ద బేబీ వెయిట్ అనేది మనకు రోజు వీక్ బై వీక్ అనేది పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు మన స్కిన్ అనేది ఆ టైంలో ఎక్స్పాండ్ అవుతూ మనకు స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫామ్ అవుతాయి. స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫామ్ కావు అనేది అయితే అబద్ధం. దాంతోపాటు స్పైడర్ వెయిన్స్ అని, వెరికోస్ వెయిన్స్ అని, మనకు వెయిన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మనకు లేస్ ఉన్నట్టు కొంచెం డార్క్నెస్, కొంచెం గ్రీనిష్ కలర్లో ఎక్కువ కనపడుతుంటాయి. మెయిన్గా హ్యాండ్స్లో కానీ మనం లెగ్స్లో కానీ చూడొచ్చు. మరి దాంతోపాటు మనకు నెయిల్స్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ మనం ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ చేంజెస్, ఈ కాజెస్ ఎందుకు మనకు ప్రెగ్నెన్సీలో వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే, డార్క్ ప్యాచెస్ ఆన్ నోస్ పైన కానీ, చీక్స్ పైన కానీ, ఫోర్ హెడ్ మీద కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్నే మనము మెలస్మా అని కూడా అంటుంటాం. ఇవి ఎందుకు మనకు ఫామ్ అవుతున్నాయి ఇన్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్లో అని చూసుకున్నట్లయితే, బికాజ్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడంతో, దాంతోపాటు మెలనిన్ కంటెంట్ అనేది ఈ ప్రెగ్నెన్సీలో మనకు ఎక్కువ అవుతూ వస్తుంది. అందువలన మనకు ఈ స్పాట్స్ అనేవి చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా స్కిన్ రిలేటెడ్ కానీ ఏదైనా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్లయితే యూ కెన్ టేక్ ద అపాయింట్మెంట్ విత్ మీ. డిస్క్రిప్షన్లో నా నంబర్ అన్నది మెన్షన్ అయి ఉంటుంది. త్రూ ద వాట్సాప్ యూ కెన్ బుక్ ద అపాయింట్మెంట్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ద మోర్ సచ్ వీడియోస్.